హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. నిహారిక నవల 3వ భాగం. గుండెల్లో వచ్చిన నొప్పి తగ్గి అప్పుడే లేవగలిగింది శారదాదేవి. ఆమెకి మధ్య తరచుగా గుండెల్లో నొప్పి వస్తుంది. కొడుకు తనను వదిలి వెళ్ళి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు. కూతురు తనని వదిలి తన సొంత జీవితం జీవించాలనే ఆతృతతో 4 రోజుల క్రిందట అడ్రస్ కూడా ఇవ్వకుండా ఎక్కడికో వెళ్ళిపోయింది. బహుశా అన్నగారి దగ్గరికే వెళ్ళి ఉంటుంది. తనకి శేషగిరికి మధ్య 200 సంవత్సరాల వియోగం, 2000 మైళ్ళ దూరం ఏర్పడిపోయింది. అతనికి ఇదివరకంత తరచుగా రావడం లేదు. వచ్చినప్పుడైనా ఇద్దరికీ ఇదివరకంతటి సాన్నిహిత్యమూ లేదు. లోకాన్ని తృష్ణతో చూసే అతని కళ్ళల్లో ఇదివరకు తనకు దొరికే శాంతి ఇప్పుడు దొరకట్లేదు. తన ప్రేమ అతని లోపల నుండి అతని జీవితంలో నరాల్లో ఇంకి అతనికి ఊపిరైన పాత రోజులు తలుచుకుంటే అదేదో ఒక అలౌకిక శక్తి ప్రేరేపణ గాని తన ప్రయత్నమేమీ లేదనిపిస్తుంది. వసంతకాలపు ప్రభాత సమయంలో వేణుకుంజంలా మంచులో తడిసిన పువ్వులతో ప్రత్యక్షమయ్యే పారిజాతంలా తెల్లవారుజామున కువకువలాడే పక్షి గూడులా తనని కదిలించే శేషగిరిలో ఆర్ద్రత, ఆప్తత అంతర్వాహినిలాగా నిండి మనోహరంగా మేళనమైపోవడం తను ఎరుగును. శేషగిరి రైతు. అతనిది వాళ్ల భాష. వాళ్లకు వచ్చిన కష్టసుఖాల వంటివే అతని అనుభవంలోకి వచ్చాయి. కొండల్ని, నదుల్ని, జంతువులని చాలా దయతో, ప్రేమతో చూసే శేషగిరి ఆడదాన్ని ఆడదాననే దృష్టితో ఏనాడు నిర్లక్ష్యం చేయలేదు. అతని ఊహలు, అనురాగాలు విశ్వజనీన మానవునకు చెందినవి. అతని ఆంతర్యం లోకం కన్నా విశాలమైనది. అతని ఆవేశ ఉత్సాహాలు, నిర్లిప్తత, ఆగ్రహం, అవధులులెరుగని జాలి ఇవన్నీ అతన్ని విశ్వమానవుణ్ణి చేశాయి. నిట్టూర్చింది శారదాదేవి. ఆమె గుండె నొప్పి నుంచి కొడుకు, కూతురు జ్ఞాపకం వచ్చారు. తల్లి, పిల్లలు, భార్య, భర్తలు, వీళ్ల అనుబంధాలు, వీటికి సంబంధించిన ఆవేశానుభవాలు ఎప్పుడూ ఒకేలాగా ఉండవచ్చును. అయినా ఆడదాని హృదయం ఒక్కచోటే మడుగు కట్టి ఉండలేదు. ఆమె ఆంతర్యంలో ప్రతిదీ తన వేదనే, ఇతరులది కూడా తనదైపోయిన వేదన. శారదాదేవి మంచం మీద నుంచి కాలు కింద పెట్టింది. అంతవరకు గోడమూల నక్కి ఉన్న పిల్లి పిల్ల తుర్రున పారిపోయింది. అద్దం మీద కూర్చుని అదే పనిగా పొడుస్తున్న పిచ్చుక ఎగిరి చక్కాపోయింది. ఆమె పెదవుల మీద ఎండిపోయిన చిరునవ్వు వేళ్లాడింది. మనిషి జీవంతోనూ జీవితంతోనూ బంధం తెంచుకున్నాడు. లేకపోతే ఈ లోకంలో తనతో పాటే ఊపిరి పీలుస్తున్న తన్ను చూసి పిచ్చుక ఎందుకు బెదరాలి? తన గూట్లో ఉండే ధాన్యపు గింజలు దొంగిలిస్తాననా? పిల్లెందుకు పారిపోయింది? తన్ను ఏకాకిని చేసి ఈ 2 స్నేహితులు కూడా వెళ్ళిపోయారు. తను ఎప్పుడో అప్పుడు పారిపోవాలి. గది విడిచి సావిట్లోకి వచ్చింది శారదాదేవి. సావిట్లో పూర్వకాలపు ఉయ్యాల బల్ల మీద కూర్చొని ఉంది పిల్లి పిల్ల. సావిడి కిటికీలో నుంచి దక్షిణం వైపు దొడ్లోకి చూసిందామె. ఎదురుగా పెళ్ళులు రాలిపోయి పాకుడు పట్టిన గాజు పెంకుల గోడపైకి పాకిన కాశీరత్నాల పూలతీగ అప్పుడప్పుడే ఆకులు రాలుతోంది. ఆ తీగ తన మనస్సులాగే దిగాలు పడి ఉంది. ఎప్పుడో పుష్పించి ఈనాడు అస్థిపంజరంలాగా నీరసించి గోడను పట్టుకొని వేళ్లాడుతోందది. ఎదురుగుండా దాసి లక్ష్మి వచ్చి శారదాదేవి భుజం పట్టుకుని మెల్లిగా దొడ్లోకి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించింది. లక్ష్మికి 60 ఏళ్లు దాటినాయి. నెరిసిన జుట్టు, 40 ఏళ్ల ఆ ఇంటికి చేసిన చాకిరీతో పొందిన అధికారము దానికి ఆ చనువుని సంతరించి పెట్టాయి. శారదాదేవి మనస్సు, అలవాట్లు దానికి బాగా తెలుసు. ఆమె రహస్య జీవితం కూడా దానికి బాగా తెలుసు. శారదాదేవి మాట మాట్లాడకుండా దాని వెంట వెళ్ళింది. ఆమె మనస్సు బాధలన్నిటినీ సడలించుకుంటున్నది. తన చుట్టూ తాను అల్లుకున్న మమతలన్నీ ఒక్కొక్కటే వదిలిపోయినాయి. దుర్భరమైన ఒంటరితనం ఆమె మనస్సును ఆవరించింది. అమ్మా! బాత్రూం తలుపు వేస్తూ లక్ష్మి పిలిచిన ఆ పిలుపుకి ప్రశ్నార్థకంగా చూసింది శారదాదేవి. ప్రొద్దున మీరు నిద్రపోతున్నప్పుడు అయ్య వచ్చి వెళ్ళారమ్మా అన్నది లక్ష్మి. లక్ష్మి అయ్యా అని ఎవరిని అంటున్నదో శారదాదేవికి ఈనాడు క్రొత్త విషయం కాదు. అయినా ఆమె ఏమీ సమాధానం ఇవ్వలేదు. లక్ష్మి యజమానురాలి కళ్ళల్లో నిలిచిన కన్నీటి బిందువుల్ని చూసి మనస్సులో ఎంతో నొచ్చుకుంది. వడలిపోయిన శారదాదేవి నగ్న శరీరం మీద నుంచి నీళ్లు ధారలు ధారలుగా ప్రవహిస్తున్నాయి. వీపు తోముతూ మరోసారి అంది లక్ష్మి. మీరిలా ఎండిపోవడం నాకేం నచ్చలేదమ్మా. అమ్మాయి గారన్నారని మీరు బాధపడడం ఏమీ బాగాలేదు. అయినా మీరు చేసిన తప్పేమిటి? అయ్యగారికి దూరంగా ఉండి మీరు బ్రతుకుదామనేనా అమ్మా?
శారదాదేవి ఈసారి సమాధానం ఇవ్వలేదు. బ్రతుకుదామని ఉంటేగా. అసలు ఆ సంగతి ఆలోచించటానికి లక్ష్మి తువ్వాలు పెట్టి వీపు తుడుస్తుండగా, ఒక్కసారి వెళ్ళి అయ్యగారిని రమ్మని చెప్తావా లక్ష్మి అంది. లక్ష్మి ముఖం చాటంతయ్యింది. ఏ ప్రియ బాంధవుణ్ణి వదులుకోవాలని తన యజమానురాలు ప్రయత్నిస్తున్నదో అతడు దేవుడని దాని నమ్మకం. ఆయనెప్పుడు ఎవరి సుఖానికి అడ్డురాడు. యజమానురాలు అన్న మాటకి అది అర్జెంటుగా పరిగెత్తుకుపోయింది. విడిచిన చీర తిరిగి కట్టుకొని శారదాదేవి తన గదిలోకి వెళ్ళేసరికి ఎదురుగుండా శేషగిరి కూర్చుని ఉన్నాడు. దీర్ఘకాల వియోగానంతరం కలుసుకున్న యక్ష దంపతుల్లా వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నీ కోసం లక్ష్మినిప్పుడే పంపాను. శారదాదేవి అతని భుజం మీద తల ఆనించి మెల్లిగా అన్నది. శారద, మన ఈ అక్రమ సంబంధాన్ని గురించి లోకులు అనేక విధాలుగా చెప్పుకోవడం ఒక ఎత్తు, అరుణ ఇల్లు విడిచి వెళ్ళిపోవడం మరో ఎత్తు. నా మూలంగా నీ జీవితంలో శాంతి భంగమయ్యింది. అందుకు నాకు నిష్కృతి లేదు అంటూ నిట్టూర్చాడు శేషగిరిరావు. శారద సాన్నిహిత్యంలో విరహము విషాదము అయిన ఆ సమయంలో ఎందుకో ఆయనకి గత జీవితం జ్ఞాపకం వచ్చింది. తను రైతు, తనకి చాలా భూములున్నాయి. కౌతరం దగ్గర పల్లెటూరులో ఉన్న ఆ భూముల్ని వ్యవసాయం చేయించుకుంటూ ధాన్యం వ్యాపారం చేస్తూ తను బందర్లో ఒక విధంగా స్థిరపడిపోయినట్లే. అలా స్థిరపడిన కొత్త రోజుల్లో తను చాలా తప్పులు చేశాడు. అందిన చోటల్లా ఏ స్త్రీని తను వదిలిపెట్టలేదు. ఆ మాటకొస్తే తన ఈ స్త్రీలోలత్వమే శారదని మొదట తడవ పలకరించే సాహసం ఇచ్చిందనవచ్చును. ఆ స్త్రీ వ్యామోహం తర్వాత తనలో నశించిపోయింది. తను వివాహితుడు, 2 పిల్లల తండ్రి. తనకి శారదకి ఉన్న ఈ సంబంధం తన భార్యకి ఒక్కదానికే కాదు, తన పిల్లలకి బంధువర్గానికి తెలుసు. అయినా తనకది ఆధిక్యతగానే భావిస్తూ వచ్చాడు. శారద స్త్రీ అవడం నుంచి ఇంత న్యూన్యత అనుభవిస్తుంది. ఇలా ఎండిపోతున్న ఈ శారదని, యౌవనం వడలిపోయి వార్ధక్యం ఒళ్ళు విరుచుకుంటున్న శారదని తనిప్పటికీ వదులుకోకుండా ఉన్నాడు. శారదా, ప్రేమగా పిలిచిన ఆ పిలుపుకి మరింత విచలితురాలయ్యింది శారదాదేవి. ఆమె కళ్ళ నిండా తిరిగిన నీరు అతని సిల్కు లాల్చీలోకి ఇంకి భుజాన్ని మండించి వేసింది. శారద తల మీద చెయ్యి వేసి నిమురుతూ అన్నాడాయన. ఒక విధంగా ఈ బ్రతుక్కి అర్థం ఏమిటో తెలియట్లేదు శారదా. పుట్టటానికి ముందేమిటో తెలియదు, చావు తర్వాత ఉన్నదేమిటో అసలే తెలియదు. మధ్యనేదో కొంత తెలుస్తూ ఉంటుంది. దానికి కన్నీరు దేనికి శారదా? శారదాదేవి బలహీనమైన తన చేత్తో అతని కంఠాన్ని కౌగిలించుకొని చాలాసేపు అలాగే ఉండిపోయింది. పిన్ని, లోపలికి రావచ్చునా? సౌరి కంఠస్వరం హఠాత్తుగా వినిపించేసరికి శారదాదేవి ఆనందంగా శేషగిరిరావు కౌగిట్లో నుంచి లేచి, రా నాయనా, ఎప్పుడొచ్చావు మద్రాసు నుంచి అన్నది. సౌరి తనలో తనే నవ్వుకున్నాడు. వాళ్ళిద్దరూ ఉన్న పరిస్థితిని అతను చూడనే చూశాడు. అందుకని వాళ్ళని తేలిక చెయ్యలేదు సరికదా. అక్కడేమీ జరగనట్లుగా లోపలికి వచ్చాడు. పక్కనే ఉన్న కుర్చీ లాక్కొని కూర్చుంటూ, శేషగిరి మామయ్య గారు, కాంట్రాక్ట్స్ బాగా జరుగుతున్నాయా అన్నాడు. శేషగిరిరావు సౌరి ప్రశ్నకి నవ్వుతూ సమాధానం చెప్పారు. మామయ్య గారి కాంట్రాక్టులతో ఇప్పుడు పనేమి ఉంది గనక పెళ్లి ముందే చేసుకుంటివయ్యే. సౌరి ఆ మాటకి సమాధానం ఏమీ చెప్పకుండా శారదాదేవి వంక చూసి ఆతృతగా అన్నాడు. ఒంట్లో బాగుండలేదా పిన్ని? క్రిందటి తడవ కన్నా ఈసారి చాలా చిక్కిపోయావు. నాలాంటి ఆడదానికి తొందరగా చావు రాదు నాయనా. చిక్కిపోయినంత మాత్రం చేత జరిగేదేమున్నది కనుక. ఆ మాటకి శేషగిరిరావు గారు నిట్టూర్చారు. ముగ్గురి మధ్య కొంచెం సేపు నిశ్శబ్దం తారాడింది. కొన్ని క్షణాల అనంతరం తిరిగి సౌరి అన్నాడు. అరుణ మద్రాసులో ఉంది పిన్ని, నాకు తెలుసు నాయనా. సౌరి ఆమె వంక చూస్తూ, ఒక విధంగా దిగజారిపోయిందనే చెప్పాలి. సాహసురాలైన ఈ సంధియుగపు స్త్రీ జీవితానికి ఎదురీదాలని ప్రయత్నించింది. చివరికి తన సంతానం చేతే అసహించుకోబడడం శాపం కిందకి వస్తుందో అడ్వెంచర్ కిందకి వస్తుందో అతనికి అర్థం కాలేదు. చెడు, బాధలు అనేవి వాస్తవికతలోని కొన్ని సహజ లక్షణాలు. వీటిని ఆడది నిర్మూలించగలదు. ఈ నిర్మూలించగలిగినప్పుడే సమాజం వాసయోగ్యమవుతుంది. శారదాదేవి ఇందుకే తన జీవితాన్ని వినియోగించింది. మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరంతోనూ చెడుని, బాధల్ని నిర్మూలించడానికి ప్రయత్నించింది. ఎలాంటి భయానక పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సందేహించలేదు. బహుశా మరణించే వరకు ఈ పోరాటం సాగిపోతూనే ఉండవచ్చు. ఊహించుకున్న చెడుని, అనుభవించే బాధల్ని నిర్మూలించడానికి ప్రయత్నించడం, సహజ పరిణామాన్ని అడ్డగించడమే కాకుండా
వెర్రితలల విపరీత సృష్టికి సహాయపడడం అవుతుందని ఆమె ఎన్నడూ అనుకోలేదు. అరుణ, చిన్నబాబు కలిసే ఉంటున్నారా నాయన? ఆ ప్రశ్నతో అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని శేషగిరిరావు వెళ్లేందుకు లేచి నిలబడ్డాడు. ఈ మధ్య వారిద్దరి కలయికని సృష్టి సర్వము నిషేధిస్తున్నట్లు తోచింది. ఆయన్నెవరూ ఆపలేదు. ఒక 2 నిమిషాల అనంతరం సౌరి సమాధానం చెప్పాడు. అరుణ ఇండియాలో ఉండనంటోంది పిన్ని. ఎయిర్ హోస్టర్గా పనిచేస్తూ అమెరికాకో వెళ్ళి అక్కడే స్థిరపడిపోతానంటోంది. సౌరి చెప్పలేక చెప్పిన ఈ మాటల్ని శారదాదేవి స్తబ్దురాలై విన్నది. ఆమెకిటీవల తరచూ హిస్టీరియా వస్తున్నది. ఆ ఉన్మాద స్థితిలోనే రకరకాల ఆలోచనలు ఉసుళ్లదండులా ముసురుకుంటున్నాయి. అరుణ బాల్యం, కాళ్ళకి గజ్జెల పట్టాలతో ఆ పిల్ల చిన్నారి అడుగుల చప్పుడు, నగ్నంగా అల్లరి చెయ్యటం, నీళ్లు పోసుకోవడానికి దొడ్డంతా తిప్పటం, అనంతరం యౌవనవతే ప్రేమించడం, అతను నిరాకరించిన రోజు ఉగ్ర కాళీమూర్తి అయిన అరుణ నేరమంతా తన మీద వేయటం అన్నీ వరుసగా గుర్తుకొచ్చినాయి. ఇప్పుడు అరుణ తనది కాదు. కనడం, పెంచటం అన్నీ వృధా భ్రమలు. ఈ భౌతిక ప్రపంచంలో మనిషికి ఉండే అనుబంధం ఉత్త అశాశ్వతం. ఈ ముక్కలే పైకి అన్నది శారదాదేవి. రాబోతున్న హిస్టీరియా నుంచి, ప్రవహిస్తున్న కన్నీటి నుంచి ఆమెని వెలికి లాగడం కోసం వ్యర్థ ప్రయత్నం చేస్తూ అన్నాడు సౌరి. నువ్వన్నది ఒక విధంగా నిజమే పిన్ని. మనిషి జీవిత అవసరాల్ని ఉత్పత్తి చేసుకోవడంలో వినియోగించే శక్తి, సూత్రాలు మనిషికి ఉన్న అనుబంధంగా మారిన రోజున కొత్త పరిస్థితుల నుంచి కొత్త నిజాలు పుడతాయి. సమాజంలో పరిస్థితిని అలాగే ఉంచాలనుకున్న వాళ్ళు, మార్చాలనుకున్న వాళ్ళు కూడా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు తమ వర్గానికి అనుకూలంగా చట్ట నిర్మాణం చేస్తారు. వ్యక్తిగతంగా తనకేది మంచిదో అదే సమాజానికంతటికీ మంచిదని నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తారు. వారికి నచ్చనిదే నిషేధమై ఊరుకుంటుంది. అయితే ఎప్పుడూ కూడా ఏ వర్గాన్నైనా ఎదిరించే వర్గం మరొకటి ఉంటూనే ఉంటుంది. అంచేత నువ్వు భయపడదగ్గ, సిగ్గుపడదగ్గది ఏమీ లేదు. ఒక తత్వవేత్తలా సౌరి చెప్తున్న ప్రతి మాట శారదాదేవికి అమృతోపానంగా ఉంది. కానీ తన బిడ్డ తనని అర్థం చేసుకోకపోవడానికి, దూరం అవ్వడానికి ఈ వర్గ పోరాటమే కారణమని సౌరి అంటే మటుకు తనెలా నమ్ముతుంది? సౌరి తిరిగి అన్నాడు. ఇంత అతీతురాలివి, నీకా అనుబంధమేమిటి పిన్ని? అరుణ వెళ్ళిపోయిందని ఏడుస్తారా ఎవరన్నా? నేను సాయంత్రం వస్తాను, మనిద్దరం సినిమాకి వెళదాం అంటూ లేచి నిల్చున్నాడతను. తనలో ఉన్న అగ్ని పర్వతాలన్నిటినీ తుంచేసి తిరిగి మరోసారి మాతృతానుభవాన్ని ఆమెకు ప్రసాదించడానికి గాను పసివాడుగా నటించి అక్కడ నుంచి బయటపడ్డాడు సౌరి. బందరు రోడ్లలో ఏమాత్రం మార్పు లేదు. 15 ఏళ్ల క్రిందట వర్షపు నీరు, మురికి నీరు కూడా ఇసుకలో ఇంకిపోయి పట్నం ఒక విధంగా శుభ్రంగానే ఉండేది. ఇప్పుడలా కాదు. మున్సిపాలిటీ వారి ధర్మమా అంటూ రోడ్ల మీదే వైతరిణి ప్రవహిస్తూ వాటిని దాటి అక్కడుండే మనుష్యులని నరకాన్నించి తప్పించటానికి బదులు నరకంలో పడదోస్తున్న గోగణంతో బందరు వీధులు విసిగెత్తిస్తున్నాయి. ఇదివరకు కుండూ దగ్గర తాటాకు గొడుగుల క్రింద అమ్ముతున్న కూరల సువాసన మైలు దూరానికి కొడితే ఇప్పుడు మార్కెట్ అనే పేరుతో కలరాకుండం దుర్వాసన 4 మైళ్ళకి కొడుతున్నది. బందరు తన చిన్నతనంలో సాహితీ కేంద్రంగా పరిగణింపబడుతూ మహామనుషులకు వాసయోగ్యమైన బందరు ఇప్పుడు మున్సిపాలిటీ రాజకీయాలతో, అనారోగ్యంతో అసహ్యంగా ఉండడం చూసి తనలో తనే నిట్టూర్పు విడిచాడు సౌరి. అయితే అప్పటికీ ఇప్పటికీ ఒక్క మాదిరిగా ఉన్న వస్తువులు లేకపోలేదు. అలా ఉన్న వాటిల్లో బందరు పర్రులు, మొగలి పొదలు, చిలకలపుడి, పాండురంగం స్వామి, సముద్రం, ఫ్రెంచ్ సంస్కృతి ప్రతిబింబించే పాత భవనాలు. ఆలోచిస్తూనే ఇంట్లో అడుగుపెట్టాడు సౌరి. సౌరి తండ్రి ధర్మారావు పంతులు గారు వృద్ధుడు, సమర్థుడు అయిన సహృదయులు. ఆయనకి సౌరి అంటే అమితమైన అనురాగంతో పాటు ఒక విధమైన భయ గౌరవాలు కూడా ఉన్నాయి. తండ్రిని చూసి కొడుకెంత భయపడతాడో కొడుకుని చూసి తండ్రి అంతే భయపడతాడు. తన కడుపున జన్మించిన ఈ బోధి సత్యమూర్తిని గర్వంగా చూసుకోవడం, ఆ గర్వాన్ని ఆంతర్యంలోనే దాచుకోవడం ధర్మారావు పంతులు గారికి అలవాటైపోయింది. వరుసగా వంటింట్లో పేర్చి ఉన్న వెండి కంచాల్లో ఒకదాని ముందు నిలువు బొట్టు దిద్దుకుంటున్న తండ్రి పక్కన కూర్చున్నాడు సౌరి. అయిందా? నిలువు బొట్టు చిన్నద్దంలో తీర్చిదిద్దుకుంటూ తండ్రి అడిగిన ప్రశ్నకు గతుక్కుమని ఏమిటి అన్నాడు సౌరి. లోకోద్ధారణ. సౌరి తండ్రి మాటలకి సమాధానం ఇవ్వలేదు. నాన్నగారు వెక్కిరింపుగా అన్నాగాని
తన లోకోద్ధారణ మీద ఆయనకెలాంటి దురాభిప్రాయం లేదనేది సౌరికి తెలుసు. అరుణ, చిన్నబాబు మద్రాసులో ఏం చేస్తున్నట్లు తిరిగి అడిగాడు ముసలాయన. చిన్నబాబు పత్రికలో పనిచేస్తున్నాడు. అరుణ ఇంకా నిర్ణయానికి రాలేదనుకుంటాను. శేషగిరిరావు గారు అరుణ కోసం సినిమా కంపెనీ పెడతానని విన్నాను. తండ్రి మాటకు సమాధానం చెప్పలేదు సౌరి. ఈ మాట తను విన్నాడు. శారదా పిన్ని కోసం ఆయన చెయ్యనిదంటూ లేదు. అరుణ తల్లి మీద అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఆయన మదన పడుతూనే ఉన్నారు. అరుణ అందమైనది, తెరకి పనికి రావచ్చును. అరుణ దేశం వదిలి పోతానని బెదిరిస్తూ ఉందట. అలా జరిగితే శారదాదేవి బ్రతకదు. అదీగాక చిన్నబాబుకి ఏదో దారి చూపినట్లు ఉంటుందని శేషగిరిరావు అభిప్రాయం. ఇంతకు శారదాదేవి మూలంగా ఆ కొంప అలా తయారయ్యింది. పెద్ద కుటుంబాల్లో వాళ్ళకి ఈ దిక్కుమాలిన సినిమాలేమిటో అవుపోసన పడుతూ వ్యాఖ్యానించాడు ముసలాయన. ఆయన మాటలకి సౌరి సమాధానం చెప్పలేదు. నీకు బాధ్యతలున్నాయి, నా పిల్లల కోసం తొందరపడొద్దని శారదాదేవి ఎంత చెప్పినా శేషగిరిరావు వినకుండా సినిమా కంపెనీ పెట్టనే పెట్టారు. నా వల్ల నీ జీవితము, పరువు, ప్రతిష్టలు నాశనమైపోయినాయి. అరుణకి, చిన్నబాబుకి దారి చూపించని అప్పటికైనా నా ధర్మం నేను చేశానని అనుకుంటాను అన్నారాయన. నీతి అవినీతులకు అసలు అర్థాలు తెలియకపోయిన వాటి పేరుతో తల్లిని మాటలంటున్న అరుణకి విలాసమైన జీవితం మీద మోజు ఉందని ఆయనకి తెలియనిది కాదు. పోతే చిన్నబాబు, ఇతని సంగతి అసలే అయోమయం. గాలి వాటుకి గడ్డి పరకలా కొట్టుకుపోవడం తప్ప మరేమీ చేత కాదు. ఈ అర్భకుడి తల్లి తన వల్ల కష్టాల పాలయ్యింది. అందుకే తను ఏదైనా అతనికి చేసి తీరాలి. తన కుటుంబ అవసరాలకి తగినంత సొమ్ము వేరే తీసి మిగిలిన 6 లక్షల మూలధనంతోనూ ఆయన స్థాపించిన సినిమా కంపెనీ పేరు అరుణ ఫిలిమ్స్. అరుణ మాట్లాడకుండా సినిమా తార కావడానికి ఒప్పుకుంది. ఈ విషయంలో శేషగిరిరావు ఆమెను గురించి తప్పు అంచనా వేయలేదు. తల్లి వల్ల తమ కుటుంబం ఎలాగో రచ్చకెక్కిన తరువాత తను ఏ పని చేస్తేనేం అన్న నిర్లిప్తత, ఇతరుల ఎదుట ప్రదర్శించిన లోలోపల సినిమాల్లో వేషం వేయాలనే ఉబలాటం పూర్తిగా ఉంది. చిన్నబాబు మాత్రం అవసరం అయితే నీకు సహాయం చేస్తాను అని తప్పించుకున్నాడు. అరుణ ఫిల్మ్స్ మాంబళంలో వెలిసిన దగ్గర నుంచి అరుణ పని మహారాణిలాగా ఉంది. సౌరి శేషగిరిరావుకి సలహాదారుడు. మోనాకి ఆనందమూర్తి గారు తిరిగి వచ్చే వరకు అరుణ ఫిల్మ్స్లో ఉద్యోగం చెయ్యమని నచ్చజెప్పి ఉద్యోగం ఇప్పించాడు. అంబుజం కూడా అందులో టైపిస్ట్గా చేరింది. ప్రస్తుతపు మేనేజ్మెంట్ అంతా శేషగిరిరావు గారే చూస్తున్నారు. ఈ ఫిల్మ్ కంపెనీ మద్రాసులో చిన్న సైజు సంచలాన్ని రేపింది. సినిమా పక్షులు ఆ ప్రాంతంలో ఎగరడం జాస్తి అయ్యింది. నెలాఖరున ఇంకా కథ అయినా నిర్ణయం కాకుండానే అయిన ఖర్చుని చూస్తే గాభరా అయ్యింది శేషగిరిరావు గారికి. ఆ రోజు శౌరిని తీసుకొని కథ కోసం రామశాస్త్రి గారి దగ్గరకు వెళ్ళారు. తిరుమూర్తి వీధిలో నిరాడంబరంగా జీవిస్తున్న ఆ మహారచయిత తమలపాకులు వేసుకుంటూ ఆత్మీయంగా ఆహ్వానించేసరికి శేషగిరిరావు ఆశ్చర్యపోయినారు. శాస్త్రి గారిది బందరు. ఆయన్ని అనేకసార్లు చూశారు. మిమ్మల్ని బందరులో చూశాను. కుశల ప్రశ్నల అనంతరం శాస్త్రి గారు అన్నారు. శేషగిరిరావు గారు తలూపారు. నేను ధర్మారావు పంతులు గారి అబ్బాయినండి. సౌరి తనని తనే పరిచయం చేసుకున్నాడు. సంతోషం. నాన్నగారు కులాసాగా ఉన్నారా? ఉన్నారండి. ఎప్పుడైతే శాస్త్రి గారు తండ్రిని ఎరుగునన్నారో అప్పుడు సినిమా కథ అడగడానికి భయమేసింది సౌరికి. రామశాస్త్రి గారి వ్యక్తిత్వం మిగతా లోకానికి విభిన్నంగా ఉంటుంది. ఆయన సినిమాలకి కథలు రాస్తున్నా కానీ వాటికి అంటినట్లుండరు. చల్లగా సాంసారికంగా పలకరిస్తూ కిటికీ దగ్గర కుర్చీలో కూర్చొని సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ మాట్లాడే ఆయనలో ఒక మహారచయిత కనిపించినట్లు ఒక సినిమా రచయిత కనిపించరు. కథ కావాలండి నట్టుతూ అన్నాడు సౌరి. పత్రిక పెట్టారా నాయన అన్నారు శాస్త్రి గారు. ఈయన దృష్టి అసలు సినిమాల మీదకే పోదా ఏమిటి అనుకున్నారు శేషగిరిరావు గారు. కాదండి సినిమా. ఆ మాటతో శాస్త్రి గారు కొన్ని క్షణాలు ఊరుకొని చివరికన్నారు. బందరు వాళ్ళెవరో పెట్టారని చెప్పుకుంటున్న ఫిల్మ్ కంపెనీ మీదేనా ఏమిటి? అవునండి. డైరెక్టర్ని, హీరోని వెతికావా? లేదండి. మీ కథని బట్టి మీరు చెయ్యమన్నట్టు చేస్తామండి. అయితే ఆ ఇద్దరిని వెతకండి. సినిమా కథ అంటే నలుగురు కూర్చొని వ్రాసేది కానీ కథకుడు ఒక్కడు రాసేది కాదు. సౌరి, శేషగిరిరావు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. మీకు కొత్తలాగా ఉంది. హీరోయిన్ ఎవరు? మా అమ్మాయే భయంగా అన్నారు శేషగిరిరావు గారు. అమ్మాయి కోసం ఫిల్మ్ కంపెనీ పెట్టారని అనుకుంటారేమోనని ఆయన భయం. శాస్త్రి గారు
అంత అలౌక్యులు కారు. సరే అయితే మీరు హీరోని డైరెక్టర్ని వెతకండి అన్నాడు. మీరే చెప్పండి సార్, నేను దీనికి కొత్తవాడిని. కొన్ని అనివార్య పరిస్థితుల్లో పడి ఈ సినిమా తీయాల్సి వచ్చింది. అనుగ్రహించి సహాయం చేయండి అన్నారు శేషగిరిరావు గారు ధైర్యం చేస్తూ. శాస్త్రి గారు కొన్ని క్షణాలు ఆలోచించి సమాధానం చెప్పారు. అంత పాపులర్ కాకపోయినా నేటి హీరోల్లో నాకు నచ్చినవాడు, సంస్కారి, చదువుకున్నవాడు సుధాకర్ మూర్తి. మీ అభిప్రాయం? నాకు అభిప్రాయాలంటూ లేవు. డైరెక్టర్ ఎవరో సెలవివ్వండి నమ్రతగా అన్నారు శేషగిరిరావు. సీరాపాణిని పెట్టండి. అయితే ఆ ఇద్దరినీ కలుపుకొని సాయంత్రం వస్తాం, సెలవివ్వండి అని శాస్త్రి గారికి నమస్కరించి బయటపడ్డారు ఇద్దరు. సారంగపాణి స్ట్రీట్లో ఉన్న సీరాపాణితో మాట్లాడి హబీబుల్లా రోడ్లో ఉన్న సుధాకర్ మూర్తి దగ్గరకు వెళ్ళారు ఆ ఇద్దరు. అదృష్టవశాత్తు అప్పుడే నిద్రలేచాడు సుధాకర్. అతని నిద్రను గురించి ఈ మధ్య ఏదో సినిమా పత్రికలో జోక్గా వ్రాసినది గుర్తుకు వచ్చి తనలో తనే నవ్వుకున్నాడు సౌరి. కూర్చోండి, గంభీరంగా సుందరంగా మ్రోగింది సుధాకర్ మూర్తి కంఠం. మీ కంఠం ఇదివరకు ఎక్కడో విన్నాను, సౌరి స్నేహంగా నవ్వుతూ అన్నాడు. సినిమాల్లో వింటూనే ఉన్నారుగా? కాదు, రేడియోలో అయి ఉండవచ్చు. అవును, గుర్తుకు వచ్చింది. మీరు తరచూ రేడియో డ్రామాల్లో వినిపిస్తూ ఉంటారు. ఇంతకు మేం వచ్చిన పని ఏమిటంటే, మేము సినిమా తీయబోతున్నాం. కథ రామశాస్త్రి గారు, డైరెక్టరు సీరాపాణి గారు. మీరు హీరోగా అంగీకరించాలని ప్రార్థన. సినిమా వాళ్లతో ఎలా మాట్లాడాలో తెలియని సౌరి చకచకా అనేశాడు. సుధాకర్ నవ్వి, 3 నెలల వరకు కాల్ షీట్ ఇవ్వలేను, అందుకు అంగీకరిస్తే అభ్యంతరం లేదు అన్నాడు. సుధాకర్ సినిమాల్లో ఉన్నా గానీ వాటికి అందకుండా ఉన్నవాళ్లల్లో ఒకడు. సౌరి, శేషగిరిరావు గారు ఏమనాలో తెలియక మెదలకుండా ఉండిపోయినారు. తిరిగి సుధాకర్ అన్నాడు, కథ పూర్తవడానికి ఎలాగో 3 నెలల పైన పడుతుంది. సరే అయితే అప్పుడే ఇవ్వండి అన్నాడు సౌరి అతని అభిప్రాయాన్ని అర్థం చేసుకొని. అలాగే, కాఫీ తీసుకుని వెళుదురు గాని. పాపా, కాఫీ తెమ్మని చెప్పమ్మా అన్నాడు సుధాకర్. అతని వైవాహిక జీవితం గురించి సౌరికి గుర్తుకు వచ్చింది. ఈ మధ్య సినిమా పత్రికలు పఠించడంతో ఇలాంటివన్నీ తనకి కంఠస్థమైనాయి. ఉమెన్, వైన్ అతని లోకం అని కూడా చదివాడు. శాస్త్రి గారి లాంటి ఉత్తములు కూడా ఆకర్షించబడే సంస్కారం అతనిలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. హుందా అయిన అందం. తెర మీద కన్నా ఇప్పుడే బాగున్నాడు నిజానికి. ఏమిటలా చూస్తున్నారు? నవ్వుతూ అడిగాడు అతను. సౌరి ఉలిక్కిపడి, మీ అందాన్ని అన్నాడు. మీరు స్త్రీ కాదుగా, చనువుగా అని చిరునవ్వు నవ్వాడు సుధాకర్. కాఫీ త్రాగి ఇద్దరు బయటపడ్డారు. ఆ విధంగా నిర్ణయాలైన అనంతరం కూడా సెట్ మీదకి వెళ్లేసరికి 6 నెలలు పట్టింది. డైరెక్టరు సీరాపాణి ఆంధ్రదేశంలో రచయితగా అదివరకే పేరు ఉన్నవాడు. సుధాకర్ సినిమాల్లో చేరక మునుపు జర్నలిస్ట్ అవడం వలన రామశాస్త్రి గారి కథని వారిద్దరూ అర్థం చేసుకుని ఆమోదించడం జరిగింది. ఈ చర్చల్లో సీరాపాణి, శాస్త్రి గారు, శేషగిరిరావు గారు, అరుణ అధికంగా ఉండేవారు. అప్పుడప్పుడు సౌరి, సుధాకర్ వచ్చేవారు. అవి సినిమా కథ కోసం కాకుండా సాహిత్య చర్చల కింద మారేవి. సుధాకర్ సోమర్సెట్ మామ్కి భక్తుడు. సీరాపాణి కూడా అంతే. సౌరి చాలా భాగం మౌనంగా ఉండేవాడు. అందులో అరుణ ఉంటే మరీను. నేను నీకు పనికి రాలేదుగా అన్న అరుణ అతనికి భయం కలిగిస్తున్నది. శేషగిరిరావు గారికి ఇంగ్లీషు సాహిత్యంలో అంత పరిచయం లేనందువల్ల ఆయన చాలా భాగం మౌనంగానే ఉండేవారు. సీరాపాణి ఫ్రాయిడ్ భక్తుడు కూడా. అతనిలో అంతర్గతంగా శాడిజం ఉన్నదన్న సంగతి సౌరి ఒక్కడే గ్రహించగలిగాడు. ఆంధ్రదేశంలో రైతు కుటుంబంలో పుట్టి నాస్తికవాదం మధ్య పెరిగిన సీరాపాణి BA BL అయిన తరువాత MN రాయ్ భక్తుడై కొన్నాళ్ళుండి కాంగ్రెస్ మొమెంటోలో జైలుకెళ్ళి తిరిగి వచ్చిన తరువాత కథకుడై ఇప్పుడు సినిమా దర్శకుడిగా ఉన్నాడు. ఇందులో కూడా ఏదో సందేశాన్ని దేశం మీద రుద్దాలని చాలా ప్రయత్నాలు చేశాడు. అందులో కొన్ని యాంటీ సెంటిమెంట్స్ అవడం వలన దెబ్బతిన్నాయి, కొన్ని బాగున్నాయి. ఏది ఏమైనా సీరాపాణి నేటి యువ దర్శకుల్లో చెప్పుకోదగినవాడు. మొదట సుధాకర్ని తెర మీద పరిచయం చేసింది కూడా సీరాపాణే. సుధాకర్ ఆ గౌరవం ఎప్పుడు ఆయన మీద చూపిస్తూనే ఉంటాడు. సీరాపాణి ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడో తెలిసినవాడు కూడా సుధాకర్ ఒక్కడే. విజయవాడలో ఉద్యోగం మాని సీరాపాణి ప్రోత్సాహం మీద సినిమాల్లో చేరాలని వచ్చినవాడు ఆయన. ఇంట్లోనే దిగాడు సుధాకర్. సీరాపాణి గారి భార్య పేరు రాజ్యలక్ష్మి. బంధువులంతా ఆమెని గురించి మహా మంచిగా చెప్పుకుంటూ ఉంటారు. ఆ అనటంలో ఏమూలో ఆమె అంటే కాస్త విసుగు కూడా ఉంది. భర్తగారి అధికారంలో ఆమె అనుభవిస్తున్న హింస,
ఆత్మ త్యాగం చేసిన సీతారావణాసురుడి లంకలో కూడా అనుభవించి ఉండదు. సీరాపాణిలోని శాడిజం ఆ ఇల్లాల్ని అస్తమానం బజార్లో పారేస్తూ ఉంటుంది. ఇంటికి ఏ బంధువైనా వస్తే చాలు అడ్డమైన మాటలు అని ఆ వచ్చిన వాళ్ళెదుటే ఆమెని అవమానపరుస్తాడు. వాళ్ల ఎదుటే ఎవరిని గురించో అసభ్యంగా మాట్లాడి అసహ్యం పుట్టించడం, సినిమాలో గుర్రు కొట్టడం మొదలైనవి చేయకుండా ఎప్పుడూ ఉండడు. ఈ అవమానాలన్నిటినీ ఆ మహా ఇల్లాలు దిగమ్రింగి అనురాగాన్ని, దయని అందజేస్తూ ఉంటుంది. ఈ మనస్థితి ఇతర ఆడవాళ్ల విషయంలో ఉండదు. అయితే ఈ స్త్రీ ఈయనకి స్త్రీగా కనిపిస్తే చాలు బయలుదేరేది. సుధాకర్ మొదటి చిత్రంలో శ్రీకాంత అనే నర్తకి ఉండేది. దాన్ని ఈయన ప్రేమించాడని అందరూ అనుకునేవాళ్ళు. దాన్ని పెళ్ళాన్ని పెట్టే హింసల కన్నా మరికొంచెం ఎక్కువే పెట్టేవాడు. సెట్టు మీదే చావకొట్టడం, తిట్టడం, సరిగ్గా డైలాగు చెప్పకపోతే రాత్రి నిద్రలేదా, ఎంగేజ్డా అనడం చేస్తూ ఉంటాడు. అది భయంతో గుడ్ల నీరు గుడ్ల కక్కుకొని ఏడుస్తూ ఉండేది. ఏది ఏమైనా సీరాపాణి హింసిస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడని అర్థం. ఆధునిక మానవుడి మానసిక వ్యధలో ఒకటి ఏమిటంటే అది తన జన్మస్థానానికి, స్వజానానికి దూరం అవటం. ప్రకృతి నుంచి ఇటీవలే మానవుడు స్వాధీనం చేసుకున్న ఈ నాగరికత లోకంలో స్వస్థత లేదు. సుధాకర్ మూర్తి బోలెడంత గ్లామర్ ఉన్న వ్యక్తిని చేపట్టి అందులో డబ్బు సంపాదిస్తున్నానని గాని ఏదో లోకంలో ఉన్నట్లు ఉండటానికి కారణం అతని స్త్రీలోకం. ఆశ్చర్యం ఏమిటంటే అతను ఆడవాళ్లని అద్భుతంగా ఆకర్షిస్తాడు. మాట్లాడడం, నవ్వడం, నడక అన్నీ కూడా ఆడవాళ్లని ఇంద్రజాలం చేస్తాయి. అతను ఆంధ్రదేశంలో స్టేజ్ నాటకాలు వేస్తున్నప్పుడు నటించడం నేర్పింది ఒక 40 ఏళ్ల నటి. ఆవిడ పేరు సౌభాగ్యవతి. మొట్టమొదట వాళ్ళిద్దరూ తారా సంశాకులుగా నటించారు. రంగస్థలాన్ని గురించి పరిణితిమైన ఆమె జ్ఞానానికి అతను ఆశ్చర్యపోయి ఆరాధించడం ప్రారంభించాడు. నిజం చెప్పండి, నేను నటనకి పనికి వస్తానా? తప్పక 4 డబ్బులు ఈ వృత్తిలో సంపాదించగలనా? నేను తెర మీద రంగం మీద కనిపిస్తే అసలు జనం సహించగలరా అని. సహించగలరు, నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఆవిడ. నటనకి కూడా కొన్ని సూత్రాలున్నాయి, వాటిని అనుసరించాలి. సౌభాగ్యవతి బళ్ళారి రాఘవరావు గారి శిష్యురాలు. ఆవిడ పర్యవేక్షణలో రోజురోజుకి సుధాకరమూర్తి నటుడిగా నిగ్గుదేలాడు. అది వరకు కోపం వచ్చినప్పుడల్లా నువ్వు బొమ్మలా నిలబడుతున్నావు, యంత్రంలా కళ్ళు తిప్పుతున్నావు అనే సౌభాగ్యవతి ఒకరోజు నువ్వు చాలా చక్కగా నటిస్తున్నావు అనడంతో ఆనందం పట్టలేకపోయినాడు అతను. అతని కళ్ళు జ్యోతుల్లా వెలుగుతూ ఉండగా సౌభాగ్యవతి 2 చేతులు పట్టుకుని నిజం అన్నాడు ఆదుర్దగా. ఇలా కొన్ని రోజులు గడిచిన తరువాత గానీ సీరాపాణి పిలుపు రాలేదు. సుధాకర్ సినిమాల్లో చేరేసరికే సౌభాగ్యవతిని, అతన్ని గురించి లోకం నానా రభసగా చెప్పుకుంటున్నది. అతనికి అప్పటికే పెళ్లి అయింది గాని ఆ భార్య ఎక్కడ ఉందో ఎవరికీ తెలియలేదు. 1950లో అతని చిత్రనటన ప్రారంభమయ్యింది. అప్పటికి అతని కంటే చాలా పెద్దదైన సౌభాగ్యవతి అతనితోనే ఉంటున్నది. నిజం చెప్పాలంటే సుధాకర్ అభివృద్ధి ఆమె నుంచే వచ్చిందనాలి. వారి గృహ జీవితం మద్రాసు నగరంలో ఆశ్చర్యం కలిగించిన సాఫీగా, శాంతిగా వెళ్ళిపోతూనే ఉంది. వారిద్దరి మధ్య ప్రణయ సంభాషణ ఎప్పుడూ జరిగేది కాదు. ఎంత మటుకు గొప్ప నటులు నటన, నాటకం గురించే మాట్లాడుకునేవారు. ఆ సంభాషణలో కూడా అతను నటన గురించి పాఠాలు నేర్చుకుంటూ ఉండేవాడు. ఆమె నేర్పుతూ ఉండేది. సౌభాగ్యవతి అన్నట్లు చరిత్ర గతంలోనూ ఉంది, వర్తమానంలోనూ ఉంది, భవిష్యత్తులోనూ ఉంది. కానీ నటన మాత్రం ఎప్పుడూ ఒంటరిదే, దానికి తోడు లేదు. ఈ మాటలకర్థం అతనికి బాగానే తెలిసింది. తదనంతరం జీవితంలో మంచి నుంచి భాగం పంచుకోగాని నటన నుంచి భాగం పంచుకోకు. నువ్వుగా ఉండాలంటే నటన విషయంలో స్వార్థపరుడివి కావాలి. ఈ సూత్రం కూడా అతను మర్చిపోలేదు. ఏమైనా సీరాపాణి మొదటి సినిమా దెబ్బతినడంతో కొన్నాళ్లు తిరిగి నిరుద్యోగిగా ఉండిపోయినాడు సుధాకరమూర్తి. మిగిలిన డబ్బుని జాగ్రత్తగా వాడుతున్నది సౌభాగ్యవతి. ఆవిడకెవరూ లేరు. 40 ఏళ్ల నట జీవితంలోనూ ఆవిడ సంపాదించింది కీర్తి తప్ప కానీ లేదు. అందుకే శిష్యుడైనా, ప్రియుడైనా, కొడుకైనా సుధా ఒక్కడే ఆమెకి. ఒకరోజు గుర్రపందాలకు వెళ్ళారిద్దరు. అక్కడున్న ఆడగుండెలన్నీ ఈ అందమైన ఆకారాన్ని చూసి క్షణమాత్రం ఆగి తిరిగి కొట్టుకున్నాయని సౌభాగ్యవతి భ్రమించి అసూయపడసాగింది. అంతవరకు ఏమో గాని సౌభాగ్యవతి వాళ్ళందరినీ చూపించి వీళ్ళందరూ నీతి జాతి లేని రకం అనగానే సుధా హృదయం క్షణకాలం ఆగింది. ఎంతమంది అందమైన ఆడవాళ్లున్నారిక్కడ.
తన యవ్వనాన్ని కృతజ్ఞతతో అంధుడై వార్ధక్యానికి ధారపోస్తూ కాలం వృధా చేసుకున్నాడు తను. సౌభాగ్యవతి చెయ్యి అతని చేతిని గట్టిగా పట్టుకునే ఉంది. చాలా రోజుల తరువాత ఆ చెయ్యి అసహ్యంగా కనిపించింది కూడా అప్పుడే. ఆ తరువాత చాలా సంగతులు జరిగాయి. ఒక ఆడపిల్ల అతని వంక ఆశగా చూసింది. సౌభాగ్యవతి అతని మొహాన్ని ఇటు తిప్పింది. ఇంకో స్త్రీ ఆశ్చర్యంగా చూసి కాకిపిల్ల రెక్కల కనురెప్పలు ఆడించింది. మరో యువతి మీ అబ్బాయి గారి జేబురుమాలు జారిపోయింది అంటూ సౌభాగ్యవతికి ఇచ్చింది. ఆ రోజు మొదటిసారిగా సౌభాగ్యవతి ఏడ్చింది. సీరాపాణి సినిమాలో నటించిన నాయకి గాయత్రి ఒకసారి సుధాకర్ని కాఫీకి పిలిస్తే ఇద్దరూ వెళ్ళారు. యవ్వనవతి అందగత్తె అయిన ఆ నటీమణి సుధని పూర్తిగా ఆకర్షించిన విషయం, తన గుప్పిటిలో నుంచి వదిలించుకోవాలనుకుంటున్న విషయం సౌభాగ్యవతి గ్రహించింది. వాళ్ళిద్దరూ లేచిపోతారన్నంత ఆగం చేసింది. దాంతో సుధాకర్కి కొంచెం విసుగు పుట్టినా అణుచుకొని ఊరుకున్నాడు. ఏది ఏమైనా గాయత్రి అందం అతన్ని లొంగదీసుకుంది. సౌభాగ్యవతి అన్నట్లు ఆడదాని అందం నిప్పులాంటిది. నవనీతంలాంటి మొగాడి మనసు కరక్కుండా ఎలా ఉంటుంది? అక్కడికి సుధాకర్ని పట్టుకుందామని ప్రయత్నించింది. కానీ అతని మీద ఉన్న ఆమె ప్రభావం బలహీనమవుతూ వచ్చింది. ఇక్కడే సుధాకర్కి తన నుంచి ఉన్న విభిన్న వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టలేకపోయింది ఆమె. సుధా స్వేచ్ఛాజీవి, స్వేచ్ఛగా ఆలోచించి ప్రవర్తిస్తాడు. మొదట్లో ఆమె మేధస్సు అతన్ని ఆకర్షించిన మాట నిజమే. కానీ అంత మేధస్సు తనకి సంక్రమించటం వలన ఇప్పుడు ఆ మేధస్సు తనకి ఆకర్షణ కలిగించటం లేదు. యవ్వనవంతుడైన అతని శరీరం సుందరము మృదులము అయిన స్త్రీ శరీరం కోసం తాపత్రయపడుతున్నది. ఒక విధంగా చూస్తే సుధాకర్ అతి జాత్యుడు. సౌభాగ్యవతి నుంచి అతను శారీరకమైన తృప్తిని పొందలేదు. అందుకే శారీరకంగా అతను గాయత్రికి లొంగిపోయినాడు. ఫలితంగా ఎలా అతని జీవితంలో ప్రవేశించిందో అలాగే వెళ్ళిపోయింది సౌభాగ్యవతి. దానికి అతను విచారించాడో లేదో సర్వేశ్వరుడికే తెలియాలి. వాళ్ళిద్దరూ కలిసి జీవించడం ప్రారంభించి 4 సంవత్సరాలు 5 నెలలైంది. అప్పటికి వాళ్ళిద్దరూ విడిపోయిన తరువాత చాలా రోజులు సినీ లోకంలో ఏ ఇద్దరూ కలిసినా ఈ గొడవే సరదాగా చెప్పుకుంటూ ఉండేవారు. దీన్ని గురించి సుధాకర్ మాత్రం ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు సరికదా. ఎవరో అడిగితే ఆవిడనే అడగండి అని సమాధానం చెప్పి తప్పించుకున్నాడని అంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు పరస్పర ఆధారంగా బ్రతికారు కానీ ప్రేమించుకోలేదు. ఏకాంతంలో నుంచి ఒకరిలో ఒకరు ముడుచుకున్నారంటే వాళ్ళు విడిపోవడానికి కూడా అదే ఏకాంతం తిరిగి కారణమయ్యింది. గాయత్రితో అతని స్నేహం 5 నెలల్లోనే అయిపోయింది. అప్పటికి కారు లేదు, కనీసం 2 సూట్లు కూడా లేవు. ఉండడానికి ఉన్న ఒక్క గదికి అద్దె ఇవ్వలేదు. ఆ తరువాత శ్రీలక్ష్మితో అతని స్నేహం ఉపయోగార్థం ప్రారంభమై ఉపయోగం తీరిపోగానే అయిపోయింది. అప్పటికి తను హీరో, కారుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. శ్రీలక్ష్మి పిపాసా వృత్తి కోసం అన్నప్పుడల్లా శరీరాన్ని అర్పిస్తూ అతను చాలా రోజులు ఉండలేకపోయాడు. అందుకే ఆవిడకి గుడ్ బై కొట్టాడు. అప్పుడు ప్రారంభమైంది జోగులుతో అతని స్నేహం. జోగులు నాటకాల్లో సుధాకర్తో పాటు నటించేది. జోగులు చాలా తెలివిగల ఆడది. సుధాకర్కి ముక్కుతాడు వేసి అతని భార్యనని చెప్పుకోవడం ప్రారంభించింది. కాదని అందామా వద్దా అని ఆలోచించుకునే లోపలే 2 పిల్లలను కని సుధాకర్ పిల్లలని ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి పరిచయం చేసింది. సుధాకర్ కాదని అనే పరిస్థితిలో లేడు. అందుకే జోగులు అనే కిరాయి నటీమణి సంస్కారి, రచయిత, నటుడు అయిన సుధాకర్ సతీమణి అయి కూర్చుంది. తర్వాత కూడా అతని ప్రణయ ప్రభంజనం సాగుతూనే ఉంది. కానీ వృత్తికి సంబంధించిన సర్కిల్స్లో జోగులు తన పీఠాన్ని బలంగా నిర్మించుకోవడం వలన ఆవిడ నోటికి భయపడి ఏదో ఒక ఆడదానికి ఎప్పటికైనా భర్తగా ఉండడం తప్పదు కదా అనే ఉద్దేశంతోనూ ఇంటి ఛాయలకు తన ప్రణాయాన్ని రానివ్వకుండానూ జాగ్రత్తపడి వృత్తి దెబ్బతినకుండా చూసుకోవడంలో కృతకృత్యుడైనాడు. ప్రస్తుతపు జీవితంలో అతనికి తృప్తినిచ్చేవి 2: 1 త్రాగుడు, 2 పుస్తకాలు చదవడం. నటన అనేది వృత్తి కింద ఎప్పుడైతే మారిందో అప్పుడే అది కూడా ఒక ఆర్టే అనే విషయం అతను పూర్తిగా మర్చిపోయినాడు. అతనికి ఉన్న 4-5 స్నేహితులు సినిమా లోకానికి సంబంధించిన వాళ్ళవటం మరో ఆశ్చర్యం. అందులో ఒకడు డిటెక్టివ్ నవల రచయిత, మరొకడు అరవిందో యోగి శిష్యుడు, ఇంకో అతను లాయరు, మరో అతను జీవితంలో కృతకృత్యుడు కాలేని డాక్టరు, ఇంకో ఆవిడ సీరాపాణి గారి సతీమణి. పరిస్థితి ఇలా ఉండగా ప్రియదర్శిని చిత్రంతో సుధాకర్ కీర్తి రాకెట్లా ఎగిరింది. దాంతో స్కూల్ విద్యార్థినులు, కలలుగనే గృహిణీమణులు, పనిలేక సినిమాలు చూసే ముసలమ్మల దగ్గర నుంచి ఉత్తరాలు రాసి ప్రేమ కురిపించేశారు.
అప్పటికి లోకం అర్థం అయినందువల్ల తిరిగి డబ్బు సంపాదించటంలో పడ్డాడతను. ఇది స్థూలంగా సుధాకర్ మూర్తి చరిత్ర. ఇప్పుడు ఈ సుధాకర్ మూర్తితో నటిస్తున్న అరుణ శౌరి ఆప్యాయత నుంచి, అచ్యుతం ప్రేమ నుంచి, తల్లి మీద అసహ్యం నుంచి, శేషగిరిరావు గారి మీద జుగుప్స నుంచి తప్పించుకొని విపరీతము విచిత్రము అయిన ఒకానొక వెర్రి జీవన లాలసలో పడిపోయి అతని ఆకర్షణలో పడి ఉంటున్నది. అందుకేనేమో సీరాపాణి తరచూ ఆమెను చివాట్లు పెడుతున్నాడు. మోనా సుందరి, నేనీ వియోగం భరించలేనమ్మా అనే డైలాగు 10 తడవలు రీటేక్ చేయాల్సి రావడంతో సీరాపాణికి తిక్క తలకెక్కి, ఏమమ్మోయ్ ఎక్కడుంది నీ మనసు అని బిగ్గరగా అరిచేశాడు. ఇంకో డైరెక్టర్ అయితే అలా చెయ్యడు. ఈ పిల్ల డబ్బే తీసుకుంటున్న విషయం గుర్తు ఉంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకునేవాడు. సీరాపాణి ఇలాంటివేమీ బొత్తిగా లెక్క చేయని బండ్లలో ఒకడు. అరుణ సుధాకర్ మూర్తి ఆకర్షణలో పడిపోయిందన్న విషయం సీరాపాణి గ్రహించేశాడు. అది వరకు అరుణ ఆకర్షణలో అతను పడ్డాడు. అది కథ కొనసాగుతుంది.